హరి ఓం శ్రీ గురుభ్యో నమ. విదురా అమ్మవారు అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞవాటికలో ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఆవిడ కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పిందయ్యా. అందులో మొట్టమొదటి అన్నది ఏమిటంటే, నేను బ్రాహ్మణుడును అనేటువంటి ఒక గర్వంతో నువ్వు విర్రవీగుతున్నావు. సరే, అదనవచ్చు. తరువాత 4 రకాలైనటువంటి మానవులు ఈ సృష్టిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అందులో అధములైనటువంటి వాళ్ళు, చాలా తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఇతరుల యొక్క మంచి గుణాల్లో కూడా దోషాన్నే చూస్తూ ఉంటారు. నెంబర్ 1 వాళ్ళు. తరువాత అందులో వాళ్ళు దోషాలనే చూస్తూ ఉంటారు, గుణాలను దర్శించలేరు, మంచి గుణాలను వాళ్ళు చూడలేరు. తరువాత మధ్య రకం చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, గుణదోషాలని యథాతథంగా చూస్తూ ఉంటారు. మంచిది వీళ్ళు మంచి పనులు చేశారు, వీళ్ళు ఈ దుష్టమైనటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పి యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మధ్యములు. ఇంకా ఆ తర్వాత ఉత్తములైనటువంటి వాళ్ళు, అంటే సాధు పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అవతల మనుషుల్లో కానీ జీవుల్లో కానీ ఉండేటువంటి దోషాలను ముందు విడిచిపెట్టేస్తారు. దోషం చేశాడా, ఓకే, సరే, ఏదో ప్రారంభ కర్మ వల్ల లేకపోతే వాళ్ళ యొక్క స్వభావం వల్ల వాళ్ళు దోషాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ దోషాల మీద ఏదో 80% 90% అది పట్టించుకోకుండా గుణాలని మాత్రమే చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాలనే చూస్తూ ఉంటారు. కానీ 4వ తరగతి అయినటువంటి వాళ్ళు మహాత్ములు ఉంటారయ్యా. వాళ్ళు ఎదురుగా ఉండేటువంటి ఆ ప్రాణులలో, ఆ జీవులలో, ఆ మానవులలో దోషాలను అసలు దర్శించరు. అంటే వాళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మతత్వంలో ఉండేటువంటి ఆ మంచి గుణాలని, వాటిల్ని మాత్రమే చూస్తూ ఉంటారు. దోషాలు అక్కడ ఏదో పొగలాగా లేకపోతే ఏదో వస్తుంటే అసలు వాటిని దర్శించరు వాళ్ళు. తరువాత అంటే ఏమిటి, దోషాలు అస్సలు చూడరు. ఒక్క మంచి గుణాలే వాళ్ళకి మంచి గుణాలే కనిపిస్తాయి తప్ప దోష గుణాలు కనిపించవు. అటువంటి మంచి గుణాలు చాలా చిన్నవైనా సరే ఆ అల్పమైనటువంటి గుణాలను కూడా చాలా గొప్పగా స్వీకరిస్తారు. అటువంటి వాళ్ళు మహాత్ములు అంటారు అని అధములు, మధ్యములు, సాధువులు, తర్వాత మహాత్ములు అనేటువంటి విధంగా ఉంటారయ్యా అని చెప్పి క్లాసిఫికేషన్ చేసింది అమ్మవారు. అది అయిన తర్వాత ఇంకా ఈ విధంగా అందయ్యా, ఆశ్చర్యమే తద్యదసత్సు సర్వదా మహద్వినిందా కుణుపాత్మవాదిషు శేర్ష్యం మహాపూరుషపాదపంసుభిర్నిరస్తతేజస్సు తదేవ శోభనం. కుణుప ఆత్మవాదిషు, శవం లాంటి ఈ శరీరమే ఆత్మ అని శవం వంటి శరీరాన్నే ఆత్మని స్వీకరించేటువంటి అసత్సు దుష్టులయందు యత్ ఈ ఈర్ష్య ఈర్ష్య ఓర్వలేనితనంతో ఉంటారయ్యా. ఎవరైతే శరీరమే ఆత్మ అనుకుంటారో, శరీరమే నేను అనుకునేటువంటి అసత్సు అంటే దుష్టులు, ఈ ఓర్వలేనితనంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సర్వదా మహత్వినిందా, సర్వదా ఎప్పుడు కూడా మహతే అంటే చాలా గొప్పవాళ్ళైనటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళని అధికంగా నిందిస్తూ ఉంటారు. ఎవరు? శరీరమే నేను అనుకునేటువంటి కుణుప ఆత్మవాదిషు. అలా ఇది పెద్ద ఆశ్చర్యమైనటువంటిది ఏం కాదు. ఏతతి, ఇది నా ఆశ్చర్యం, ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు దోషులు, వాళ్ళు అసత్స్వభావాలు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటూ ఉంటారు. ఆశ్చర్యమేం కాదు. అటువంటి దోషంతో నిందారోపణ చేసేటువంటి వాళ్ళు మంచి తేజస్సుతో కూడా ఉన్నారనుకో, వాళ్ళు మంచి వెలిగిపోతూ ఉంటారు, తపోసంపన్నులై ఉంటారు. కానీ వాళ్ళు శరీరమే నేను అనుకునేటువంటి వాళ్ళ యొక్క తేజస్సు ఉందే, ఆ తేజస్సు మహాపురుష పాదపంశుభి, ఆ మహాపురుషుల యొక్క అంటే శివుడు లాంటి మహానుభావుల యొక్క పాదములకు ఉండేటువంటి పాంశుపి, ఆ రజం ఒక్కసారి వాళ్ళ మీద కానీ పడింది అంటే, ఆ దుష్టుల మీద పడింది అంటే వాళ్ళ తేజస్సు అంతా కూడా భగ్గుమని పోతుంది. వాళ్ళు నల్లగా మాడిపోతారు. తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి దుష్టుడు
మహాత్ముల్ని నింద చేస్తే ఈ మహాత్ముల యొక్క పాదధూళి వాళ్ళ మీద పడిన వెంటనే వాళ్ళ తేజస్సు అంతా కూడా చెదిరిపోయి నల్లగా బొగ్గులాగా మాడిపోతారు. వాళ్ళ తేజస్సు అంతా తేజస్సు నిరస్తం అయిపోతుంది, అంటే తిరస్కరించబడిపోతూ ఉంటుంది. అటువంటి దుష్టులు ఉన్నారే, ఇలాగ తేజస్సు పోగొట్టుకున్నటువంటి దుష్టులు కాలక్రమాన్న కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ళకి ఇలాగ నింద చేసినందువల్ల వచ్చినటువంటి ఆ శిక్ష వల్ల వాళ్ళు శిక్షింపబడతారుగా. మహాత్ములను నింద చేస్తే ఆ శిక్ష వల్ల వాళ్ళకి కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ళు ఆ శిక్ష అనుభవించిన తరువాత అప్పుడు ఈ మహాత్ముల యొక్క శోభ వల్లే వాళ్ళ యొక్క శోభ ఇంకా ఇనుముడిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేయరు, వాళ్ళు శిక్ష అనుభవించేసి నల్లగా మాడిపోతారు, వాళ్ళ శోభ అంతా పోయింది. అటువంటి పరిస్థితిలో ఈ మహాత్ముల యొక్క అనుగ్రహమైనటువంటి దృష్టి చేత వాళ్ళకి మళ్ళీ ఆ శోభ వెనక్కి వచ్చి వాళ్ళకి మళ్ళీ సరైనటువంటి స్థితిలోకి వస్తారు. ఎప్పుడంటే శిక్ష అనుభవించిన తర్వాత అని చెప్పింది. అంటే మహాత్ములు రెండు విధాలుగా చేస్తారు. ఒకటేమిటంటే మహాత్ముల్ని నిందించినట్లయితే ఆ నిందించినటువంటి వాళ్ళ యొక్క శోభంతా కూడా మహాత్ములు యొక్క పాదధూళి రేణువుతో వాళ్ళ తేజస్సు అంతా పోతుంది. పోయేటప్పటికి వాళ్ళు వీక్ అయిపోతారు. అలాంటి వాళ్ళు కొంతకాలానికి ఆ వీక్నెస్ అనేటువంటి శిక్ష కొంతకాలం అనుభవించిన తర్వాత మళ్ళీ మహాత్ముల యొక్క శోభతోనే మళ్ళీ వాళ్ళకి ఆ శోభ వస్తుంది. అంటే శోభ పోయినా శోభ వచ్చిన కారణం మహాత్ములైనటువంటి వాళ్ళే. అటువంటి పరిస్థితిలో ఈ మహాత్ములకి అపకీర్తి అంటూ ఏమీ ఉండదయ్యా అని చెప్పిన తర్వాత 14వ శ్లోకంలో యద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాదఘమాసు హంతి తత్ పవిత్రకీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. విదురా, ఇంకా అద్భుతమైనటువంటి నామస్మరణం అనేటువంటి విషయాన్ని ఒకటి అమ్మవారు చెప్తోంది. నామస్మరణ వల్ల కలిగేటువంటి ఏమిటి జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ యత్ తత్ చాలా ప్రసిద్ధమైనటువంటి అక్షరం, 2 అక్షరాలు నామ, ఆ పేరుని సకృతు ఒక్కసారి ప్రసంగవశమున గిరా వాక్కుచే ఈరితం పలుకుబడినదైతే శివ అనేటువంటి 2 అక్షరాలు ఎవరైనా మామూలుగా ప్రసంగం ఏదేదో మాట్లాడుకుంటూ శివ 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 అని మామూలు మాటల్లో ఆ మాటలు దొల్లినటువంటి ఆ మాటలు అన్నటువంటి మానవులకి ఆశు వెంటనే అఘం పాపం హంతి పోగొడతాయి. అంటే ఆ శివ అనేటువంటి 2 అక్షరాలు, లేకపోతే హరి అనేటువంటి 2 అక్షరాలు, శ్రీమాత అనేటువంటి అక్షరాలు, ఈ అక్షరాలని ప్రసంగవశంలో ఎప్పుడైనా సరే ఆ మాటని వాళ్ళు అంటే చాలు ఏమవుతుందంటే ఆశు వెంటనే అఘం పాపం హంతి పోగొట్టబడుతుంటుందయ్యా. తరువాత పవిత్రికీర్తిం, తరువాత ఆ 2 అక్షరాలు ఇంకా ఏం చేస్తాయంటే పావనము చేయ కీర్తి కలిగినటువంటి ఆ మాటలు ఆ అన్నటువంటి వాళ్ళ యొక్క కీర్తిని పావనం చేస్తూ ఉంటాయి. తరువాత అలంఘ్యుశాసనం, ఉల్లంఘించశక్యము కాదు, ఆయన యొక్క ఆ శివుడి యొక్క శాసనాన్ని ఉల్లంఘించనటువంటి శివుడు ఆయన, అంటే ఎవ్వరూ కూడా శివుడి యొక్క శాసనాన్ని ఉల్లంఘించలేరు. తరువాత ఆయన యొక్క నామాన్ని శివ అని ఉచ్చరిస్తే సమస్తమైనటువంటి పాపాలు పోతాయి. తరువాత ఆ పవిత్రమైనటువంటి కీర్తిని కలిగించేటువంటి ఆ శివుణ్ణి శివ ఇతర పాపరూపుడైనటువంటి భవాన్, ఓ దక్ష, ఓ తండ్రి, భవాన్ నీవు ద్వేష్టిస్తున్నావు కదా, అహో ఎంత ఆశ్చర్యం ఇది
అని చెప్పి తన భర్త యొక్క గొప్పతనాన్ని, తన భర్తకు ఉండేటువంటి ఆ తేజో పరాక్రమ విక్రమ స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అమ్మవారు ఆ తండ్రి అయినటువంటి దక్షుడికి చెప్తున్నట్టుగా అక్కడ ఉండేటువంటి సమస్త జనులకి కూడా ఆవిడ చెప్పింది. యద్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాత్ అనఘం ఆశుహంతి. అనఘం ఆశు, అనఘం అంటే అఘం అంటే పాపం, ఆ పాపం అంతా కూడా ఆశు వెంటనే హంతి పోతుందయ్యా. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు మా ఆయన. అటువంటి ఆయన యొక్క శాసనాన్ని ఎవరు కూడా ఉల్లంఘించలేరు అని. అందుకనే శివుని ఆజ్ఞ లేక చీమ కూడా కుట్టదు అంటే చీమకి ఆయన ఆజ్ఞ ఇస్తాడని వీడిని కుట్టు అని. అందువల్ల అనుల్లంఘ్య శాసనం అని చెప్పింది. అమ్మవారి నామాల్లో కూడా వస్తుంది కదా, అనుల్లంఘ్య అనేటువంటి నామం లలితా శాసనంలో చివరి వస్తుంది కదా, అనుల్లంఘ్య శాసనం. అటువంటి ఉల్లంఘించ శక్యం కానటువంటి మహానుభావుణ్ణి, అటువంటి వాణ్ణి నువ్వు ద్వేషిస్తూ ఉన్నావయ్యా అని చెప్పి ఆ తండ్రిని అంటూ ఇంకా ఏముందంటే, యత్పాదపద్మం మహతాం మనోలిభిర్నిషేవితం బ్రహ్మరసాసవార్ధిభిః లోకస్య యద్వర్షతి చాశిషోర్ధినస్తస్మై భవాన్ ద్రుహ్యతి విశ్వబంధవే. యత్పాదపద్మం మహతాం మనోలిభిర్నిషేవితం బ్రహ్మరసాసవార్ధిభిః లోకస్య యద్వర్షతి చాశిషోర్ధినస్తస్మై భవాన్ ద్రుహ్యతి విశ్వబంధవే. ఓ తండ్రి, తుమ్మెదలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే తేనె కోసం అని చెప్పేసేసి ఆ పద్మాల చుట్టూ, ఆ పువ్వుల చుట్టూ తిరుగుతూ ఆ తేనెని ఆస్వాదిస్తూ ఉంటాయి. అవి మిగతావి ఏమీ పట్టించుకోకుండా దాని మీదే దృష్టి ఉంటూ ఉంటుంది. దీనికే పరమహంస ఒక మాట అన్నారండి, మనిషి యొక్క మనసు ఎలా ఉండాలి అంటే తేనె టీగలా ఉండాలి కానీ ఈగలా ఉండకూడదు అని. మన మనసులన్నీ కూడా ఈగల్లా ఉంటాయి. ఎలాగంటే ఏమిటి, ఈగేమో పెంట కుప్పల మీద వాళ్తుంది, చెత్త కుప్పల మీద వాళ్తుంది, తర్వాత శరీరాల్లో ఉండేటువంటి గాయాల మీద వాలుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం లోపలికి వచ్చేసేసి మనం పెట్టినటువంటి పాయసం మీద, పళ్ళ మీద, పువ్వుల మీద కూడా ఈగ వాలుతూ ఉంటుంది. కాబట్టి పరమహంస ఏమన్నారంటే ఈగలాగా కాక తేనెటీగలాగా ఉండాలి మన మనసు అన్నారు. సరే, ఈ తుమ్మెదలన్నీ కూడా పద్మాలలో ఉండేటువంటి తేనె కోసం తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు బ్రహ్మానందం కావాలి అనేటువంటి భావం కలిగినటువంటి సాధకులు, భక్తులు కూడా అటువంటి సాధకుల యొక్క మనస్సు, మహాత్ములు, సాధకులు, భక్తులు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని కోరుకునేటువంటి సాధకులు వీళ్ళ యొక్క మనసులు ఎప్పుడూ కూడా ఆ శివుని యొక్క పాదపద్మాలను నిరంతరము కూడా వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారయ్యా. అలాగ ధ్యానించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ శివుడి యొక్క పాదాల ధ్యానం వల్ల భక్తజనుల కోరికలను ఆయన వర్షించేస్తూ ఉంటాడు. ఇది శివుడికి ఉండేటువంటి, శివ అంటే చాలు కోరిన కోరికలు అన్నీ తీర్చేటువంటి వాడు శివుడు. అదే రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళంతా కొంచెం వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళంతా మనం పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్నీ జాగ్రత్తగా స్క్రూటినైజ్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలి ఏమిటి అనేటువంటి ఎస్టిమేట్స్ చేస్తూ ఉంటాడు. కానీ శివుడికి మాత్రం అలా కాదు. శివుడిలో ఉండేటువంటి మహత్తరమైన విశేషం పెద్దలు చెప్పింది ఏంటంటే ఆయన శివ శంభో అని ఈశ్వర అని ఒక్కసారి ప్రార్థిస్తే మన కోరికల్ని వెంటనే తీర్చేస్తాట. అంతటి కృపారస స్వరూపుడైనటువంటి వాడు అని అమ్మవారు మనకు ఆ విషయం చెప్తూ స్పెసిఫిక్గా ఈ విషయం చెప్పింది. ఆ శివుని పాదాలు భక్తజనుల కోరికలను వర్షించేస్తాట. అంటే ఏమిటి, దడ వర్షం కురిసేస్తే ఒక్కసారి ఎలా అవుతే మనలో ఎన్నో సంవత్సరాల నుంచి మనసుల్లోనూ ఎన్నో జన్మల నుంచి మనలో ఉండేటువంటి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తీర్చేస్తాడు ఒక వర్షం దడదడ కురిసేటట్టు. అటువంటి జగత్తుకు తండ్రి అయినటువంటి శివుణ్ణి నువ్వు దేశిస్తూ ఉన్నావు అంది. జగత్తుకు తండ్రి అని చెప్పి ఒక మాట ఆవిడ వాడింది. జగత్తుకు తండ్రి, విశ్వబంధవే అంటే ఏమిటి, నీవు తండ్రివి,
నన్ను అనాదరణ చేశావు, నా కోరికను తీర్చలేకపోయావు. కానీ నీ అల్లుడైనటువంటి శివుడు విశ్వబంధుడైనటువంటి వాడు, విశ్వంలో ప్రతి వాళ్ళ యొక్క కోరికను కూడా తీర్చేస్తాడు అని చెప్పి శివనామం యొక్క ఆ రెండు అక్షరాల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పి ఇప్పుడు ఆ శివుడి యొక్క పాదాల గురించి అమ్మవారు ఈ విధంగా చెప్పింది. యత్పాద పద్మం మహతాం మనోలిభిర్నిషేవితాం బ్రహ్మరసాసవార్థిభిః. బ్రహ్మరస ఆసవ ఆర్ధిభిః అంటే బ్రహ్మానందము అనేటువంటి తేనెయందు కోరిక కలిగినటువంటి మనః అలిభి మనస్సు అనేటువంటి తుమ్మెదలతో మహతాం మహాత్ములు ఎప్పుడూ కూడా ఆ తేనెను పాదపద్మాల్లో ఉండేటువంటి తేనెను తాగాలి అనుకుని యత్ పాదపద్మం నిషేవితం అటువంటి పాదపద్మాలని నిషేవితం నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉంటారో, తర్వాత ధ్యానిస్తూ ఉంటారో అటువంటి పాదపద్మాలు ఏం చేస్తాయంటే అర్ధివహ లోకస్య అంటే మానవుల యొక్క అర్ధివహ కోరికలు. మానవుడికి అన్ని రకాలైనటువంటి, మానవులనే కాదు సమస్త జీవులు అని కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ సమస్తమైనటువంటి జీవుల యొక్క అర్ధి కోరికలన్నిటినీ కూడా ఏదైతే ఉందో ఆశిష ఆ కోరికలను వర్షించేస్తూ ఉంటాడు. ఆయన అంత గొప్పవాడైనా తలుచుకుంటే చాలు సమస్త జీవుల యొక్క కోరికలను తీర్చేశారు. అట్టి విశ్వబంధవే భవాన్ దృహ్యతి అటువంటి విశ్వబంధుడు అందరితోనూ కూడా ఆ బంధం పెట్టుకుని, ఏమిటా బంధం అంటే జగత్పిత జగత్తంతటికీ తండ్రి స్వరూపమైనటువంటి వాడికి భవాన్ దృహ్యతి నీవు దోహం తలపెట్టావు అని చెప్పి తండ్రి ఆ శివుడి యొక్క శివనామానికి ఉండేటువంటి మహత్యాన్ని, తర్వాత ఆయన పాదపద్మాలకు ఉండేటువంటి విశేషాన్ని చెబుతూ శివనామం యొక్క స్మరణ చెయ్యడం వల్ల మనలో ఎన్నో జన్మల నుంచి ఉండేటువంటి కలుషాలు, పాపాలు, ద్రోహాలు, రకరకాలైనటువంటి చింతలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి మనసంతా కూడా పవిత్రం అయిపోతుంది అని శివనామం యొక్క విశేషాన్ని చెప్పి ఆ నిరంతరము పాదపద్మాలు ధ్యానించడం వల్ల మన కోరికలన్నీ కూడా పెద్ద వర్షం కురిసి మన కోరికలన్నీ మన కళ్ళ ముందు ఏ విధంగా తీరిపోతాయో అలాగ ఉందయ్యా, ఈ విధంగా చెప్పింది అమ్మవారు అని చెప్పిన తరువాత ఇంకా ఏమంది అనేటువంటి విశేషాన్ని చెప్తూ అని మరొక విషయాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించిందయ్యా అని చెప్తూ కిం వా శివాఖ్యం అశివం న విదుత్ స్తవత్ అన్యే బ్రహ్మాదయస్తవమవకీర్య జటా శ్మశానే తన్మాల్యభస్మన్ నృక్కపాల్యవసత్ పితాచైహిర్యే మూర్ధభిర్దదతి తచ్చరణావసృష్టం. నువ్వు ఏమన్నావు తన్నా, నువ్వేమన్నావు, నువ్వు శంకరుడు పేరేమో శివుడు, కానీ అతనంతా కూడా అమంగళుడు అని నువ్వు అనుకున్నావు కదా. ఈ మాత్రం విషయం బ్రహ్మాదులకి తెలియదా? పేరు శివుడును చేసేవన్నీ అమంగళం పనులు అని చెప్పి నువ్వేదో చాలా గొప్పగా రీసెర్చ్ చేసి కనిపెట్టేశానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ విషయం బ్రహ్మగారికి మిగతా దేవతలకి వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వాళ్ళకి శివుడికి అశివుడికి తేడా తెలియదా? తర్వాత పిశాచాలతో తిరుగుతూ జటలు విడబోసేసుకుని శ్మశానంలో ఆవాసం ఏర్పరచుకుని శ్మశానంలో ఉండేటువంటి మాలల్ని, తర్వాత మనుషుల యొక్క కపాలాల్ని, పుర్రెల్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి నువ్వు కామెంట్ చేసావు. కామెంట్ చేసి అందువల్ల అమంగళకరుడు అన్నావు. మంగళకరుడు కాదు అంటే నీ ఉద్దేశంలో శివుడు అశుచి అనేటువంటి భావంతో నువ్వు ఉన్నావు. ఈ మాత్రం విషయం బ్రహ్మాదులకి తెలియదా? మరి వాళ్ళు తెలియకనేనా ఆయన పాదపద్మాలలో ఉండేటువంటి ఆ పాదధూళిని వాళ్ళు శిరస్సు మీద ధరిస్తూ ఉన్నారు? అబ్బో, నీకు తెలిసినంత విషయం పాపం వాళ్ళకి తెలియదు కాబోలు. వాళ్ళకేమో ఆ శివుడు ఇవన్నీ ధరించాడు, ఇలా తిరుగుతున్నాడు అనేటువంటిది పాపం తెలియదు. నీవు ఒక్కడికే రీసెర్చ్ చేసి కనిపెట్టేసావా అన్నట్టుగా
ఒక విధంగా ఆవిడ ఆ శివుడి యొక్క తత్వాన్ని గుర్తించలేనటువంటి వాడెవడు, గుర్తించేటువంటి వాడెవడు అనేటువంటి విషయాన్ని చెప్తూ దీంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, సాధారణంగా మానవులందరూ కూడా మామూలుగా మనకి మహాత్ములైనటువంటి ఆ అవధూతలను చూసేటప్పుడు వాళ్ళ పిచ్చి వాళ్ళలాగా స్నానం లేకుండా, ఒంటి మీద గుడ్డ లేకుండా, చిరిగిపోయినటువంటి దాంతో ఏదో గాలిలోకి చూస్తూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉచ్చం నీచం అంటే అశుభ్రమైనటువంటి స్థితుల్లో ఉంటే వాళ్ళ యొక్క ఆ స్వరూపాలని చూసి వీళ్ళెవరో పిచ్చివాళ్ళు అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు, అవధూతులైనటువంటి వాళ్ళు, సమాధి స్థితిలో ఉండేటువంటి మహాత్ములు ఎప్పుడూ కూడా ఆ స్థితిలో వాళ్ళు ఆ పరమాత్మలో లయమైపోయినటువంటి స్థితిలో ఉంటారు. అది సాధారణమైనటువంటి మానవులకి గుర్తించడం సాధ్యం కాదు అనేటువంటి విషయం తర్వాత మనకు అవధూతోపాఖ్యానంలో వస్తుంది. ఆ అవధూత యొక్క లక్షణాన్ని అమ్మవారు ఈ విధంగా మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది అని అంటూ, తర్వాత ఏమిటంటే మానవులందరికీ కూడా పైన వేసుకున్నటువంటి దుస్తులు, ఆభరణాలు, మనం అలంకరించుకునేటువంటి అలంకరణలు, రాసుకునేటువంటి సెంట్లు, దీనిని బట్టి మనం మనుషుల యొక్క ఇది ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. కానీ శుచి అంటే ఏమిటి, అశుచి అంటే ఏమిటి అనేటువంటి విషయం మీద దృష్టి ఉండదు. ఆ మాత్రం బ్రహ్మాదులకి తెలియదా అని ఆవిడ కింవా శివాఖ్యాం అశివం కింవా తత్ అన్యే, నీకంటే ఇతరులైనటువంటి బ్రహ్మాది దేవతలు తం ఆ శివుడు అని పేరు కలిగినటువంటి శివాఖ్యం, ఆ శివుడు అని పేరు కలిగినటువంటి శివుణ్ణి బ్రహ్మాది దేవతలుకి తెలీదా? ఈయన జటా శ్మశానే, జటలు ధరించి శ్మశానంలో తన్మాల్య భస్మాన్ని అలంకరించుకుని నృకపాల్య వసతి, నృకపాలాలని అంటే మనుషుల యొక్క పుర్రెల్ని ధరించి ఆ పిశాచాలతో తిరుగుతూ, ఆ పిశాచాలతో కలిసి తిరుగుతూ ఉండేటువంటి విషయం బ్రహ్మాదులకి తెలియదా? విదుస్తదన్యే బ్రహ్మాదయ, బ్రహ్మాదులకు తెలియదా? నువ్వేదో చాలా గొప్పగా శివుడు అని పేరు పెట్టుకున్నటువంటి అమంగళకరుడు అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు. అటువంటి బ్రహ్మాదులు మూర్ధభీ దధతి తచ్చరణావసృష్టం, అటువంటి బ్రహ్మాదులు మూర్ధభి వాళ్ళ శిరస్సుల మీద దధతి, ఆయన యొక్క చరణ ధూళిని తల మీద ధరిస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళకన్నా గొప్పవాడివి కాబోలు అనేటువంటి విధంగా తండ్రి అయినటువంటి దక్షుణ్ణి అక్కడ ఉండేటువంటి ఆ సదస్సుల మధ్యలో అమ్మవారు ఆ విధంగా అందయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఏమంది అనేటువంటి విశేషాన్ని చెప్తూ, కర్ణౌ పిధాయ నిరయాద్యదకల్పైషే ధర్మా వితర్య శృణిభిర్నుభి రస్యమానే చిహ్యాత్ ప్రసహ్య రుషతీమసతీం ప్రభుశ్చేజ్జిహ్వామసూనపి తతో విసృజేత్ సధర్మః అని అమ్మవారు ఆ నింద చేస్తూ ఉండేటువంటి ఆ దక్షుడు ఆ శివుణ్ణి నింద చేస్తూ ఉన్నప్పుడు అక్కడ విని అక్కడ ఉన్నటువంటి మహర్షులు కానీ, అగ్నులు కానీ, దేవతలు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి మిగతా జనులు కానీ, బంధువర్గం కానీ, వీళ్ళందరూ ఆయన అలా తిడుతూ ఉన్నప్పుడు విన్నారుగా వాళ్ళు. అలా వినేటువంటి వాళ్ళని కూడా అమ్మవారు కామెంట్ చేస్తాను. ఏమిటి కామెంట్ చేసింది అంటే, ధర్మ అవితరి, ధర్మాన్ని రక్షించేటువంటి ఈశ్వరుడు ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ ఉన్నప్పుడు అశృణిభి నిరంకుశంగా చాలా ఒక రకమైనటువంటి పొగరుమోత్తనంతో, నృభి ఆ పొగరమోత్తనంతో ఉండేటువంటి మానవులు అంటే మానవ సృష్టి చేయడానికి దక్షుడు ఆ మానవ స్ఫురణ కలిగినటువంటి వాడు. తర్వాత సరే మానవులు మిగతా మామూలుగా ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి మానవులు అశ్యమానే అంటే ధర్మాన్ని రక్షించేటువంటి ఈశ్వరుణ్ణి నిరంకుశంగా ఉండేటువంటి మానవులు తిడుతూ ఉన్నప్పుడు, అశ్యమానే తిడుతూ ఉన్నప్పుడు, అకల్పహయత్ అలా తిడుతూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటారు. 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అందులో అకల్పహయత్ అలా తిడుతూ ఉంటే
సమర్థుడు కానివాడు ఎవడైనా ఉన్నాడనుకో, అయ్యో వీళ్ళు ఇలా తిడుతున్నాడు, అయ్యో వీడిని మనం ఏం నాలుగు లాగి లంపకాయలు కొట్టాలి అనేటువంటి సమర్థత లేక భయపడేటువంటి వాడు ఎవడైనా ఉన్నట్టయితే ఆ తిట్లును విన్న వెంటనే వాడు భయపడేటువంటి వాడైతే అకల్పయత్, సమర్థుడు కాకపోతే కర్ణౌపిధాయ నిరయాత్, రెండు చెవులు మూసుకుని శివశివ శివశివ ఈ శివనింద నేను భరించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి వాళ్ళు. అది మొదటివాడు. అలా ఏమీ చేయలేని వాడైతే ఆ విధంగా చెయ్యాలి. ప్రభు చేత్, ఒకవేళ సమర్థుడైతే నువ్వు శివనింద చేస్తున్నావురా అని చెప్పి పాయింట్అవుట్ చేసేటువంటి ప్రభువు చేత, అంటే సమర్థుడైనటువంటి వాడు. ఋషతీం, అలా చెడు కూతలు కూసేటువంటి అసతీం, ఆ దుష్టుడి యొక్క జిహ్వాం ప్రసహ్య చింధ్యాత్, వెంటనే సమర్థుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, వాడు నాలికని పైకి లాగేసి, అసతీం ఆ దుష్టమైనటువంటి ఆ నాలికని పైకి లాగేసి, ప్రసహ్య చాలా బలవత్కారంగా, చింధ్యాత్ కోసిపారేయాలి. అలాగా చేసేయాలి. చేసేసి తరువాత తత్, ఆ తరువాత అసూనపి విసృజేత్ స ధర్మ, అలాగ వాడి నాలిక కోసి పారేసేసి వెంటనే శివనింద విన్న పాపానికని చెప్పి అసూనపి ప్రాణాలని కూడా విసృజేత్ విడిచిపెట్టేయాలి. ఇదే ధర్మం అంటే, సహా అది ధర్మం అని చెప్పి తాను ఏం చెయ్యబోతోందో అనేటువంటి దానికి సూచనగా ఈ విషయం అమ్మవారు చెప్పిందయ్యా విదురా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, శివనామం వల్ల పాపాలు పోతాయి, శివుడు పాదం వల్ల కోరికలు తీరుతూ ఉంటాయి, శివుని నింద వినడం వల్ల చాలా దోషం కలుగుతుంది అనేటువంటి విశేషాన్ని చెప్పింది. రేపటి కార్యక్రమం అమ్మవారు ఇంకా ఏం చెప్పింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.